హాయ్ ఫ్రెండ్స్. కుక్ అయ్యాక వాటర్ అంతా కొంచెం దగ్గరికి రావాలన్నమాట. అప్పుడు దగ్గరకు వచ్చినాక టేస్ట్ చూసుకోవాలి, అంటే రుచి సరిపోయిందా లేదా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఓకేనా? మీలో ఎంతమందికి తెలుసు చింత చిగురు మటన్ కర్రీ? మా సైడ్ అయితే బాగా వండుకుంటారు చింత చిగురు మటన్ కర్రీ. మీకు అసలు ఈ రెసిపీ గురించి తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి, గరం మసాలా పౌడర్ వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కుక్ అయ్యాక ఇందులో చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు వేసుకున్నాక 10 నిమిషాలు సిమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, 10 మినిట్స్ ఇలా సిమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నా. నా ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టాటా! ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తా.